శక్తి కలిగిన ఘనుడైనటువంటి జీవంగల దేవదేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగోవాలని, క్షేమంగా ఉండాలని మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేస్తూ మీ ప్రత్యేక ఆత్మ సంబంధమైనటువంటి మేలులను పొందుతూ మీరు ఇస్తున్నటువంటి ఆత్మస్పందన, ప్రోత్సాహం, ప్రార్థనా సహకారాన్ని బట్టి ఈ యొక్క పరిచర్య ఆశీర్వాదకరంగా కొనసాగుతుంది. ఇంక నువ్వు ప్రార్థించండి. ఈ కార్యక్రమాన్ని అనేక మందికి పరిచయం చేస్తూ మీరు కూడా సేవలో పాలుభాగస్తులు కావాలని కోరుతూ ఉన్నాను. పిల్లలారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దినం, అద్భుతమైనటువంటి రోజు అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు మట్లాదివారం. మరి సాధారణంగా మట్లాదివారం అంటే ఏదో చర్చిల దగ్గర, ఇంటి దగ్గర నామకార్థంగా 4 మంటలు కట్టుకొని 4 పూలు గుచ్చి ఏదో ఒక తెలియనటువంటి విచిత్రమైనటువంటి ఒక పండగగాను, ఒక ఆచారముతో కూడినటువంటి పనిగాను చేస్తే దీనివలన లాభం లేదు. దీని యొక్క విలువ తెలియకుండా దీన్ని చేసే కంటే చేయకుండా ఉండడమే మంచిది. కానీ మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ గాడిద మీద కూర్చొని ఘనపరచబడాలనేటువంటిది ఆయన ఉద్దేశం కాదు. ఏదో ఊరేగాలని వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా సైన్యంగా వచ్చి ఆయన ఏదో గొప్ప చేయాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఆయనకు అటువంటి ఆలోచన లేదు. ఎందుకనంటే ఆయనను ఆ విధంగా చేసినా ఆయన రాజులకు రాజే, చేయకపోయినా రాజులకు రాజే. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మరణము పొందేటువంటి ముందు ఆదివారం ఆయన ఉదయం లేవగానే ఈ యొక్క గాడిద మీద కూర్చొని ఆయన యెరూషలేము వీధులంతా తిరగాలనేటువంటి ఆలోచన తన సేవా భాగములో తండ్రి అయినటువంటి దేవుడు తనకు అప్పగించినటువంటి పనిలో, బాధ్యతలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనము దాన్ని గమనించగలుగుతాం. కనుక ఈరోజు మట్లాదివారం అంటే ఏంటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? కానీ ఒక మాటకు మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభువు చేసినది ఏదైనా సరే ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన చేసినవన్నీ కూడా ఈరోజు నేటి దినం మనందరము అనుసరించాల్సినటువంటి అవసరత ఉంది. కనుక దేవుడు ప్రతి దాన్ని కూడా మాదిరిగా ఉంచి ఆయన చేసి వెళ్ళాడు. కనుక ఈరోజు ఈ మట్లాదివారం సందర్భంగా ఎందుకు మనం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలో, మరి మన పట్ల మన ఏంటి బాధ్యత అనేటువంటిది కూడా ఈరోజు మన వాక్యంలోంచి కొన్ని నిమిషాలు చూద్దాం. పిల్లరా, ఈ సమయంలో వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థనలో ఏకీవించండి. మమ్మలను అతిమిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ మట్లాదివారిని జ్ఞాపకం చేసుకోవడానికి, మరొకసారి కొంత సమయం వాక్యములో నుండి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి స్తుతి చెల్లిస్తూ, ఈ కార్యక్రమంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు దర్శించి నీ కృపలో నడిపించి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములో నుండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా ఈ అద్భుతమైనటువంటి మాటను ప్రవచించడం జరిగింది. ప్రవచింపచేశాడు పరిశుద్ధాత్మదేవుడు. ఏంటి ఆ ప్రవచనం అనంటే, రాబోయే రోజుల్లో మరి లేఖనము నెరవేరునట్లుగా, మరి ఏ పాపము ఎరిగినటువంటి మరి పరిశుద్ధమైన రీతిలో
మరి కన్య గర్భాన ఆయన జన్మిస్తాడని, ఆయన కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద తండ్రి అప్పగించినటువంటి పని చేసి ఆయన శిలువ మరణము పొందుతారని, ఇవన్నీ కూడా జరగబోయేవి ముందుగానే ప్రవచన రూపంగా వ్రాయబడింది. దానిలో ఒక భాగంగానే ఇక్కడ యేసు ప్రభువారు శిలువ మరణము పొందేటువంటి ముందు ఆయన చేసేటువంటి ఒక ఘనమైన పనిని, అంటే ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తే ఆయన అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయము కాదు. తనకేదో ఆ గాడిద మీద ఎక్కి సంతోషించాలనేటువంటి ఆలోచన కాదు అనే సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ఈ ప్రవచనం రాయబడింది. ఈ ప్రవచనంలో మనము అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. సియోను నివాసులారా మీరు సంతోషించుడి, యెరూషలేము నివాసులారా మీరు ఉల్లాసముగా ఉండుడి అని కారణం ఏమని రాశాడంటే, మరి నీ రాజు ఈరోజు దీనుడై గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అంటే ఈ ప్రవచనము నెరవేరబడు కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసినట్లుగా మనము వాక్య భాగములో చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ప్రవచనము లేకుండా ఏదీ జరగలేదు ప్రియులారా. ఆయన యొక్క జననం గురించి ప్రవచనం, ఆయన యొక్క జీవితం కొరకు, ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలలో ఆయన ద్వారా జరిగే అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాల కొరకు, తర్వాత ఆయన యొక్క మరణము కొరకు, ఆయన తిరిగి లేచుట కొరకు ఈరోజు ప్రవచనము లేకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఏదీ జరగలేదు. ఇది గర్వించదగిన సంతోషించదగిన గొప్ప విషయం. ఈ భూమి మీద అనేక మంది మనుషుల చేత ఆరాధించబడుతున్న, ఘనపరచబడుతున్న పిల్లరా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి తెలిసిన, ఆయన డైరెక్ట్గా పుట్టేసో, ఆయన ఎదిగిపోయో, శిలువ మరణం పొంది ఆయన తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళిపోయి ఈ విషయాలన్నీ వ్రాయబడలేదు. కానీ ఆయన భూమి మీద చేస్తున్న ప్రతి పనికి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు వచ్చిన తర్వాత మరి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ కార్యాలు జరిగినట్లుగా మనము లేఖనములో చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, జకరియా ప్రవక్త ఈ యొక్క అద్భుతమైన విషయాన్ని ప్రవచించాడు. ఆ ప్రవచనము నెరవేరబడినట్లు మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనంలో దాని యొక్క నెరవేర్పును మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి. పిల్లరా, 2వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మీ ఎదటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. 3వ వచనాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ 3 వచన భాగాల్లో ఉన్నటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారం ఉదయమే ఆ బేత్పగే అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు తన ఎదటనున్నటువంటి శిష్యులలో ఇరువురిని చూసి, ఆ శిష్యులలో ఇరువురిని చూచి అంటున్నాడు, వారితో చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి 3 విషయాలు ఈ బైబిల్లోంచి ఈ సమయంలో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటిది, ఆయన శిష్యుల వైపు చూసి అంటున్న మాట ఏంటంటే, మీ ఎదటనున్న గ్రామమునకు వెళ్ళుడి. తర్వాత ఆయన చెప్పినటువంటి 2వ పని ఏంటంటే, ఆ గ్రామములోకి మీరు వెళ్ళినప్పుడు కట్టబడి ఉన్నటువంటి గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడును, దానిని మీరు విప్పాలి. ఆ కట్టబడినటువంటి ఆ గాడిదలను మీరు విప్పవలసిన అవసరత ఉంది. తర్వాత 3వ వచనంలో ఆయన అన్న మాట ఏంటంటే,
అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, అసలు మట్లాదారం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ఉద్దేశం, ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదివినటువంటి లేఖన భాగాలలో ఆ ఉద్దేశాన్ని, విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అనంటే, అని అంటున్నాడు, మీరు ఎదటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఈ మాట ఆయన ఎవరికి చెప్తున్నారు అనంటే, శిష్యులకు అని రాయబడింది. నేటి దినం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మనందరము కూడా ఏమై ఉన్నాము అనంటే, శిష్యులమై ఉన్నాము. నేను కొంచెం ముందు జ్ఞాపకం చేసినట్లుగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఏది చేసినా ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. మనము కూడా ఆయన నడిచిన మార్గములో నడవాలని ఆయన కొన్ని విషయాలు చేసి చూపించాడు. ప్రతిదీ మనకు మాదిరిగా ఉండుట కొరకు ఆయన కొన్ని కార్యక్రమాలు చేశాడని మీకు నేను ముందు జ్ఞాపకం చేశాను. పిల్లారా, ఇక్కడ ఈ సందర్భంగా ఆయన శిష్యుల గురించి మాట్లాడుతూ శిష్యులను చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ క్షణంలో దేవుని వాక్యం వింటున్న మనందరము దేవునికి శిష్యులమై ఉన్నాం. ఎందుకనంటే చాలామంది తెలియక అనుకుంటారు, దేవుని సేవ చేసేవాళ్లే దేవుని శిష్యులేమో, పాస్టర్ గారులే దేవునికి శిష్యులేమో. లేదు లేదు, ఆయన అంటాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అనేక మందిని నాకు శిష్యులుగా మీరు తయారు చేయండి. అంటే దీని భావం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించే ప్రతి వారు కూడా దేవునికి శిష్యులమై ఉన్నాం, దేవునికి శిష్యులై ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నట్లయితే నువ్వు దేవునికి శిష్యుడివై ఉన్నావు, శిష్యురాలువై ఉన్నావు అనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అక్కడ ఆ శిష్యులకు ఆయన అప్పగించినటువంటి బాధ్యత ఏంటి అనంటే, అక్కడ రాయబడినటువంటి అద్భుతమైన మాట, మీరు ఎదటనున్న గ్రామమునకు వెళ్ళుడి. నేటి దినం చాలాసార్లు దైవజనులైనా విశ్వాసులైనా ఈరోజు సంఘములో బాధ్యత గలటువంటి వారిగా మనము కొనసాగుతూ ఉన్నాం. మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే, మన కొరకే ప్రార్థన చేసుకుంటున్నాం, మన కొరకే ఆలోచిస్తూ ఉన్నాం, మన కొరకే ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ దేవుని ఉద్దేశం ఏమైందో తెలుసా? ఈరోజు నీవు దేవుని మహాకృప వలన రక్షించబడ్డావు. ఆ గొప్ప రక్షణ ఈరోజు నీ దగ్గరికి వచ్చింది. ఆ గొప్ప రక్షణను సొంతం చేసుకున్నావు. అయితే ఎదట వారి కొరకు ఆలోచించాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి పంపబడినప్పుడు ఏ ఉద్దేశంతో పంపబడ్డాడంటే, తండ్రి ఉద్దేశం భూమి మీద నెరవేర్చడానికి, తండ్రి యొక్క ఆలోచన భూమి మీద నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి ఏ పనైతే అప్పగించాడో, ఏవేవైతే భూమి మీద చేసి తిరిగి రమ్మని చెప్పి కొంత సమయాన్ని కేటాయించి దేవుడు తన కుమారుడుగా యేసు ప్రభువారిని భూమి మీదకి పంపించాడో, కుమారుడు అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తను జీవించిన 33.5 సంవత్సర కాలములలో ప్రియమైనటువంటి మిత్రులారా చేయాల్సిన పనంతా చేశాడు. అయితే ఇక 5 రోజుల్లో ఆయనను సిలువకు అప్పగిస్తారు అనగా, 5 రోజుల్లో ఆయన వాక్యము నెరవేరబడినట్లు, వాగ్దానము నెరవేరబడినట్లు, ప్రవచనాలు నెరవేరబడినట్లు మరణించే సమయం ఆసన్నమైందని ఆయన ఇంకా నేను చేయాల్సిన పని ఏమైపోయినా ఉందా అని తను చెయ్యగా మిగిలినటువంటి పని ఈ యొక్క సమయంలో నీవు చేయాలని, నేను చేయాలని, మనందరము చేయాలని ఆయన మనకు ఒక బాధ్యతను ఈ మట్లాదివారం సందర్భంగా ఆయన అప్పగించి వెళ్ళాడు. ప్రియులారా, ఇదేదో నామకార్థమైనటువంటి అందరూ చేసుకుంటున్నటువంటి పండగగా మనము చేసేటువంటిదిగా ఉండకూడదు. కానీ కనీసం ఈ సందర్భాన్నైనా గుర్తు చేసుకొని, ఈ సందర్భములో ఉండే బాధ్యతను మనము గుర్తించాల్సిన అవసరత ఉంది అని దేవుడు ఈ సందర్భంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటా బాధ్యత అనంటే, దేవుని మహాకృప వలన మనందరము ఆయనకు శిష్యులమై ఉన్నాం. పిల్లరా, ఈరోజు శిష్యులముగా మార్చబడినటువంటి మనము, దేవుని శిష్యులుగా కొనసాగుతున్నటువంటి మనము చేయాల్సినటువంటి పని ఏంటి, బాధ్యత ఏంటి అనంటే, ఎదటనున్న వారి కొరకు ఆలోచించాలి.
ఎదుటివారి క్షేమము కొరకు ఆలోచించాలి, ఎదుటివారి యొక్క రక్షణ కొరకు ఆలోచించాలి. ఎవరెలా పోతే నాకెందుకు, నేను నా కుటుంబం బాగుంటే చాలు. మేమేదో చిన్నదో పెద్దదో ఆదాయాన్ని కలిగి ఉన్నాము, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యవసాయమైన, చేతి పనైనా, ఏదైనా మా జీవితం హ్యాపీగా కొనసాగిపోతుంది, ఎవరెలా పోతే నాకెందుకు అనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విధానానికి అది విరుద్ధంగా పనిచేస్తూ ఉంది. ఎందుకనంటే మన కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోనక్కర్లేదు. ఇతరుల క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే మన యొక్క క్షేమము ఈరోజు దేవుడు చూసుకుంటాడు. లేదా ఎదటి వారి యొక్క క్షేమమే మన క్షేమమునకు కారణమవుద్ది అని మరి దేవుని వాక్యములో మనము కొన్ని విషయాలు చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి మిత్రులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక సాధారణంగా మనము సంపూర్ణమైనటువంటి భక్తియు, సంపూర్ణమైనటువంటి ప్రశాంతతయు, ఆరోగ్యము, క్షేమము, దీవెన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు క్షేమముగా ఉండాలంటే, మీ జీవితాలు ఆనందముగా కొనసాగాలంటే, మీరు బాగుండాలనంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలి, మనుషులందరి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడ తర్వాత 2వ వచనంలో రాయబడుతుంది, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. దేవుడు బ్రతిమిలాడడం లేదు కానీ హెచ్చరిక చేస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, హెచ్చరిక చేసే అంత అవసరత ఉందా? అవును. ఈరోజు రాజుల కొరకు, అంటే దేశాన్ని పరిపాలించేటువంటి రాజులు లేదా ఆయా రాజ్యముల యొక్క అధ్యక్షుల కొరకు, ఆయా దేశముల యొక్క మంత్రుల కొరకు, ఆయా రాష్ట్రముల యొక్క మంత్రుల కొరకు మనము ప్రార్థన చేయాలంట. అంత మాత్రమే కాక మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. బిడ్డారా, దేవుని సన్నిధిలో కొన్ని మొక్కుబళ్ళు కూడా చేసుకోవాలి. చాలామంది మాటలు వింటున్నా అనిపిస్తుంది, మా కుటుంబం కొరకే ఆలోచించుకోవడం మాకు టైం లేదు, ఎవరి కోసమో ప్రార్థన చేయమంటున్నారేంటి? అవునండి, నిజమే, మనం నిజంగా అంతగా ఆలోచించట్లేదు. ఈరోజు ఇది కూడా వాక్యములో ఉన్న విషయాలు నెరవేరుతూ ఉన్నాయి. దేవుడు అన్నాడు కదా, నా రాకడకు ముందు సూచనలు జరుగుతాయి. ఏంటా సూచనలు అంటే, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, ఎవరింటి వారు వారికే విరోధులైపోతారు. అవునండి, ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు ప్రారంభించబడ్డాయి. అంటే ఎక్కడా కూడా ప్రపంచంలో ప్రశాంతత లేదండి. చూడ్డానికి నాయకులైనా ప్రజలైనా ఏదో గాంభీర్యంగా బ్రతుకున్నట్లుగా, గాంభీర్యంగా తిరుగుతున్నట్లుగా పైకి కనబడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. కానీ నిజంగా ఈరోజు అందరిలో కూడా తెలియనటువంటి భయం, ఈరోజు మన దేశం మీద కూడా ఆ ప్రభావం మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆ ప్రభావం పడుతూ ఉంది. కొంతమంది ఎలాగున్నారనంటే, ఎక్కడో యుద్ధం జరుగుతుంది, ఎక్కడో ఏదో జరుగుతుంది, నాకెందుకులే అనుకుంటే కుదరదు. 2021 సంవత్సరంలో కూడా కరోనా ఎక్కడో చైనా దేశంలో వచ్చిందనంట అనుకున్నారు. కానీ కొన్ని రోజుల్లోనే అది మన దేశానికి, మనకు కూడా వచ్చిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడో యుద్ధం జరుగుతుంది అనుకొని ఊరుకోవడానికి లేదు. దాని ప్రభావాన్ని మన దేశంలో, మన ప్రాంతాల్లో నేటి దినం కొన్ని ఆ నిత్యావసర వస్తువుల్లో కొరతలు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా వరకు రేట్లు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇంకా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. మరి పేదవాడు, దీనస్థితిలో ఉన్నవాళ్ళు మరి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు
ఎదురయ్యే సందర్భం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలనంటే, దేవుడి మాట్లాడవారం సందర్భంగా మనతో మాట్లాడుతున్నాడు. నీ ఎదట దేశము కొరకు ప్రార్థన చేయి, నీ ఎదట రాజుల కొరకు ప్రార్థన చేయి, నీ ఎదట మనుషుల కొరకు ప్రార్థన చేయి. వారి కొరకు ప్రార్థన చేస్తే వారు క్షేమముగా ఉంటే, దేశాలు క్షేమముగా ఉంటే, రాజులు క్షేమముగా ఉంటే, ప్రజలు క్షేమముగా ఉంటే, వారి క్షేమమే నీ క్షేమమునకు కారణమగుతుంది అని దేవుడి సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఆయన శిష్యులను చూసి అంటున్నాడు, అయ్యలారా, మీ గురించి మీరు ఆలోచించుకోవడం కాదు, మీ క్షేమం కొరకు ప్రయాసపడడం కాదు, మీ దీవెన కొరకు ప్రార్థన చేసుకోవడం కాదు, మీ కొరకు మీరు భక్తి చేసుకొని ముందుకు పోవడం కాదు, మీ ఎదటనున్న వారి కొరకు ఆలోచించండి, ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయండి, ఎదుటి వారి యొక్క సమస్యలను ఆలోచన చేయండి, ఎదుటి వారి కొరకు మీరు కొంచెం సమయం ఆలోచన చేసి వారి కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసి మీకు చేయగలిగినటువంటి సహాయాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి అని దేవుడు తన యొక్క ఈ మట్లాదివారం సందర్భంగా తన ఉద్దేశాన్ని, తన బాధ్యతను మరి నెరవేర్చడంలో భాగంగా మొదటిది ఏమంటున్నారంటే, ఆయన మీ కొరకు మీరు కాక ఇతరుల కొరకు ఆలోచించండి, ఎదటి వారి కొరకు ప్రార్థన చేయండి, ఎదటి వారి క్షేమాన్ని కోరుకోండి, ఎదటి వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ఆశపడండి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అందులో రెండవ భాగం ఏంటి, దేవుడు చెప్పాలనుకున్న ఉద్దేశములో రెండవ భాగం ఏంటి అనంటే, ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఆ గ్రామమునకు వెళ్ళి ఆ గ్రామములో మీరు వెళ్ళి చూసినప్పుడు కట్టబడి ఉన్నటువంటి ఒక తల్లి, దాని ప్రక్కన ఉన్నటువంటి ఒక పిల్ల మీకు కనబడతాయి. వారు కొన్ని కట్ల చేత కట్టబడి ఉన్నారు, వారు కొన్ని బంధకాలలో ఉన్నారు. వాటిని విప్పి తోలుకొని రండి పిల్లరా. రెండవది, వాటికి ఉన్నటువంటి కట్లు, వాటికి ఉన్నటువంటి బంధాలు, వాటిని విప్పి వాటిని నా యొద్దకు తీసుకొని రండి. రెండవ మాట యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, కట్టబడిన వారు ఏంటి, ఆ కట్లు ఎవరు కట్టబడి ఉన్నారు, ఏ విధమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 58వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 58:6 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఎంత అద్భుతంగా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడో గమనించండి ప్రియమైనటువంటి స్నేహితులారా. నిజంగా ఈరోజు ఏ కట్లు, ఏ బంధాలు ఈరోజు మనుషులను బంధించి ఉన్నాయి అనంటే, దుర్మార్గులు కట్టిన కట్లు, కాడిమాని మోకులు, బంధింపబడిన వారు. ఈరోజు ప్రతి వారి మీద మొయ్యలేనటువంటి కాడి, మొయ్యలేనటువంటి బరువు ఉంది అని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది కొన్ని పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆ కట్టుబాట్లకు ఈరోజు బానిసలైపోయి చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. మరికొంతమంది చెడు అలవాట్లోకి వెళ్ళకముందు ఇది చిన్నదే కదా, ఈ ఒక్కసారే కదా అనుకొని వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఒక జిగట ఓభలో మరి కాలు వేసిన తర్వాత ఆ రెండో కాలు తీసుకుందాం అనుకుంటే రెండో కాలు కూడా ఎలాగైతే ఓబలో కూరుకుపోద్దో, ఈరోజు పైకి రాలేనటువంటి భయంకరమైనటువంటి అలవాట్లలో కూరుకుపోయిన వారు అనేక మంది ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, జన్మతః కర్మతః చేసినటువంటి పాప భారము ఈరోజు ప్రతి మనిషి యొక్క మెడ మీద, ప్రతి మనిషి యొక్క జీవితాన్ని చుట్టుకొని ఆ పాపం యొక్క ఫలితము ఈరోజు మానవుడు అనుభవిస్తూ పైకి లేవలేక, మంచి రోజులు చూడలేక, ఆ స్థితిని దాటుకొని ముందుకు అడుగులు వేయలేక ఈరోజు అనేక మంది ఆ పరిస్థితుల్లోనే క్షీణించిపోయి నాశనమైపోయి తన జీవితాలను చేతులారా సర్వనాశనం చేసుకుంటున్న వారిని
సమాజంలో చూస్తూ ఉన్నాం. ఈ మట్లాదివారం సందర్భంగా దేవుని ఉద్దేశం రెండవది ఏమై ఉంది అని అంటే, ప్రియమైన మిత్రులారా, ఈరోజు నీ ఎదుట అనేక మంది కనబడుతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా నీ కుటుంబ సభ్యులే. వారు నీ భర్త కావచ్చు, వారు నీ భార్య కావచ్చు, వారు నీ యొక్క కడుపును పుట్టిన పిల్లలు కావచ్చు, వారు నిన్ను కన్న తల్లిదండ్రులు కావచ్చు, లేదా నీ రక్తమును పంచుకొని పుట్టిన నీకంటే పైవారు కావచ్చు, నీ తర్వాత పుట్టిన వారు కావచ్చు, నీకున్నటువంటి ఆ రక్త బాంధవ్యం కలిగిన వారు కావచ్చు. పిల్లలు, అంతకంటే ప్రాముఖ్యంగా నీకు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు, నీకు మేలు చేసినవారు, అనేక మంది చేత మేలులు పొందినవారు, ఈరోజు వీళ్ళందరూ నీకు కావలసిన వ్యక్తులే. ఇలాంటి వారు ఒకవేళ ఇంతవరకు దేవుడు జ్ఞాపకం చేసిన బంధాలలో బంధించబడి ఉన్నారా? మూఢనమ్మకాలకు, సాంప్రదాయాలకు ఈరోజు లోనైపోయి ఇప్పటికీ కూడా జీవితాన్ని అదేవిధంగా కొనసాగిస్తున్నారా? చెడు అలవాట్లకు జీవితాన్ని బాని చేసుకొని ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నారా? ఈరోజు జన్మతః కర్మతః కలిగినటువంటి పాప భారాన్ని తీసివేసుకోలేక ఆ కర్మను అనుభవిస్తూ జీవితాన్ని కొట్టుమిట్లాడుతూ ముందు కొనసాగిస్తున్నారా? ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న నీపై దేవుడు ఒక బాధ్యతను పెడుతూ ఉన్నాడు. నీకు ఒక భారాన్ని దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. ఏంటో తెలిసిన, నీవు రక్షించబడ్డావు. జీవంగల దేవునికి నీవు ఒక శిష్యుడుగా, శిష్యురాలుగా ఉన్నావు. చాలా సంతోషం. ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి శిష్యుడుగా, శిష్యురాలుగా ఉన్న నీవు చేయాల్సినటువంటి ఈ 3 పనులు ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి, ఎదుట వారి కొరకు ఆలోచించాలి. రెండవది, కట్టబడినటువంటి ఆ బంధాలు, ఆ కట్లు తెంపాల్సిన బాధ్యత ఈరోజు విడుదల పొంది బయటకు వచ్చిన మనందరిపైన ఉంది అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేటి దినం ఈ 40 దినాలు శ్రమ దినాలలో చాలామంది మరి ప్రతిరోజు సాయంత్రం ఒక్కొక్క ఇంటి దగ్గర, లేకపోతే ప్రతిరోజు దేవాలయంలో, మరి కొంతమంది కుదరని వారు వారి ఇంటి దగ్గర ఈ యొక్క లెంట్ డేస్ చాలామంది కొనసాగిస్తున్నారు. నేను ఎవరిని బలహీనపరిచి మాట్లాడడం లేదు, కానీ సంతోషం. కానీ ఈ సందర్భంగా దేవుని సేవకుని నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే, శ్రమలు ఎవరికండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ లోకాన్ని జయించడానికి, మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన శ్రమపడ్డాడు. శ్రమ నుండి విడుదల పొందేశాడు. ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. తరువాత శ్రమలు మనక అంటే మనం కూడా ఏదో హ్యాపీగానే ఉంటున్నాం. ఒకవేళ కొంతమంది ఉపవాసం పేరు చెప్పి ఆ రాత్రులు భోజనం మానేస్తున్నారేమో, లేదా కొంతమంది ఆ నీసి తినడం మానేస్తున్నారేమో. పిల్లరా, ఇలా ఎక్కడా లేదు. కానీ కొంతమంది వారి యొక్క ఇష్టాన్ని బట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నాం. కానీ మిగతావేమీ మానేయడం లేదే. ప్రయాణాలు చేస్తూ ఉన్నాం, కుటుంబంతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాం, ఫోన్లు మాట్లాడుకుంటూ ఉన్నాం, మంచి చెడ్డలు చూస్తూ ఉన్నాం. పిల్లరా, అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు చక్కని ఆహారం తీసుకుంటూ ఉన్నాం, ఎక్కడ కావాలితే అక్కడికి ప్రయాణాలు చేస్తూ ఉన్నాం, చక్కని బట్టలు ధరించుకుంటూ ఉన్నాం, వస్తువులు ధరించుకుంటూ ఉన్నాం, విందులకు వెళుతున్నాం, కార్యక్రమాలకు వెళుతున్నాం, పెళ్ళిళ్ళకి వెళుతున్నాం, అన్ని కార్యక్రమాలలో పాలు పొందుతున్నాం. మరి శ్రమలు ఎవరికండి? కాబట్టి ఎప్పుడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమపడ్డ సందర్భాన్ని గుర్తు చేసుకొని కుమిలిపోవడం దేవుని చిత్తం కాదు. కానీ అలా చెడు వల్ల ఏంటి ప్రయోజనం లేదు. లేదా రెండవది, మన కొరకు మనం ప్రార్థన చేసుకున్నా దానివల్ల ఫలితం లేదు, లేకపోతే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారం కాదు. అసలు శ్రమ దినాలు అనంటే ఏంటి? ఎందుకు శ్రమ దినాలు దేవుడు అనుభవించాడు అంటే, నశించిపోతున్న ప్రజలను రక్షించడానికే ఆయన శ్రమపడ్డాడు. కాబట్టి ఆయన శ్రమ దినాలలో పాలిభాగస్తులు కావాలని అనుకుంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. ఏంటి ఆ ఉద్దేశము అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినంత కాలం తాను చేయగలిగిన సేవ చేసి తనకి జీవితాన్ని ముగించుకొని సమయం పూర్తయిన తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. ఆయన వెళుతూ అన్నాడు, నేను పొందిన అధికారాన్ని, నేను కలిగిన అధికారాన్ని మీకు ఇస్తూ ఉన్నాను.
నేను ఏ అధికారాన్నైతే కలిగి భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాను, చనిపోయిన వారిని లేపాను, దురాత్మ శక్తులను వెళ్ళగొట్టాను, ఈరోజు అదే అధికారాన్ని మీకు ఇచ్చి వెళ్ళాను. ఆ అధికారాన్ని మీరు తీసుకొని, అధికారాన్ని మీరు పొందుకొని ఈ భూమి మీద దేవుని కొరకు అనేక మంది కట్లలో బంధకాలలో ఉన్న వారిని విడిపించమని దేవుడు ఆధిపత్యాన్ని ఇచ్చి వెళ్ళాడు. కానీ ఈరోజు దాన్ని పక్కన పెట్టేసి ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసు ప్రభు ఆనాడు పొందినటువంటి శ్రమ దినాల కొరకు ఈరోజు చాలామంది ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. పిల్లరా, యేసు ప్రభువారిని ఇంకా ఎన్నిసార్లు మనం సిలువ వేస్తామండి? ఇంకా ఎన్నిసార్లు ఆయన్ని బాధ పెడతామండి? ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపుతామండి? కాదు. శ్రమ దినాలను గుర్తు చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఆయన శ్రమ పడ్డం గల కారణం నశించిపోతున్న ఆత్మలు. ఈరోజు దానిలో భాగంగానే రెండవ మాట ద్వారా దేవుడు అంటున్నాడు, చాలామంది అనేకమైనటువంటి మూఢనమ్మకాలతో, సాంప్రదాయాలతో, చెడు వ్యసనాలతో భయంకరమైనటువంటి పరిస్థితిలో కూరుకుపోయి కట్టబడి బంధించబడి వారి యొక్క భుజాల మీద, వారి మెడల మీద పాప భారము మోపబడి ఉంది. దాని నుంచి విడుదల పొందలేక జీవితాలను చాలించుకుంటున్నారు. అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అనేక కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్నాయి. యవనస్తురాండ్రు ఈరోజు విలువైన జీవితాలను చేతులారా పాడు చేసుకుంటున్నారు, భ్రష్టులైపోతున్నారు. అనేక మంది ఆలోచన లేకుండా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఇలాంటి వారందరి కొరకు ప్రార్థన చేయడమే కాకుండా తగిన రీతిలో వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఉన్నత ఉద్దేశాన్ని తెలియచేసి అలాంటి వారి యొక్క బంధకాలు, వారి కట్లు, వారి మీద ఉన్నటువంటి ఆ భారాన్ని తీసివేయాల్సిన బాధ్యత ఉంది అనే విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, మూడవది ఆయన అన్న మాట ఏంటంటే, అవి ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి అన్నాడు. మూడవ మాట యొక్క భావం ఏంటంటే, యేసయ్యకు నువ్వు కావాలి. నువ్వెంత దీనస్థితిలో ఉన్నా, ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత భయంకరమైన వ్యాధితో నిండిపోయి ఉన్నా, ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ గురించి, ఆయన గొప్పతనం గురించి అర్థం కానటువంటి సమయంలో, ఒకళ్ళు ఎంత పాపములో కూరుకుపోయినా, చెడు వ్యసనాలలో కూరుకుపోయినా, సమాజం నిన్ను పక్కన పెట్టినా, అసహించుకుంటున్న, దూరం పెడుతున్న దేవుడు యొక్క అద్భుతమైన సమయంలో నీతో మాట్లాడుతూ పిలుస్తున్నది ఏంటి తెలిసిన, ప్రభువునకు కావాలి. సాధారణంగా మనము ఏదైనా ఎప్పుడు కోరుకుంటాం? ఎవరినైనా ఎప్పుడు కోరుకుంటామంటే, పనికొచ్చేవారిని, ఉపయోగపడేవారిని మనం కోరుకుంటాం. పనికొచ్చేటువంటి వస్తువునే మనం తీసుకుంటాం. పనికొచ్చే దాన్ని, ఉపయోగపడేదాన్నే మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న అద్భుతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి ఆయన మనసు ఎలాంటిదేనంటే, అవి పనికి రానివే కానీ ప్రభువుకు కావాలి. మనుషులకు పనికి రానివారు, సమాజానికి ఉపయోగం లేనివారు, కుటుంబానికి పైసా కలిసొచ్చే విధంగా పని చేయనివారు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. భౌతికమైనటువంటి పరిస్థితులను బట్టి మనుషులు నిన్ను వెలివేస్తున్నా, మనుషులను మనను తృణీకరిస్తూ ఉన్నా, దూరం పెడుతూ ఉన్నా, వీరితో నాకు పని లేదు అని మనను పక్కన పెడుతున్నా, ఆయన ఈ మాట్లాడారం సందర్భంగా మాట్లాడుతున్నటువంటి మూడవ అద్భుతమైన మాట ఏంటంటే, అలాంటి వారు నాకు కావాలి, అలాంటి వారు నాకు కావాలి. ప్రియ స్నేహితులారా, గాడిదను దేవుడు కోరుకున్నాడు. మనందరికీ ఒక విషయం తెలుసు, సమాజంలో అన్ని జంతువులకి, అన్ని పశువులకి విలువ ఉంటుంది. కానీ అందరూ కూడా గాడిదనే చాలా తక్కువగా చూస్తారు, గాడిదను చాలా చులకనగా చూస్తారు. పూర్వకాలంలో గాడిదను కేవలం బరువులు మోయడానికి, మాసినటువంటి బట్టలు మోయడానికి, మనుషులు మొయ్యలేనంత లగేజీ అంటే ఆ బరువును మోయడానికే ఇక గాడిదలను ఉపయోగించేవారు. గాడిద యొక్క స్వరాన్ని ఎవరు ఇష్టపడరు, గాడిద యొక్క రూపాన్ని ఎవరు కోరుకోరు, గాడిదతో ఎవరు ఫోటో తీసుకోరు, గాడిదను ఏ విధంగా కూడా ఇష్టపడరు. కానీ ఆ సందర్భం ఏ విధంగా మనను ఆలోచింపజేస్తుంది అని అంటే, ఎవరికి అక్కర్లేనిది, ఎవరికి అవసరం లేనిది, ఎవరు ప్రేమించనిది,
ఎవరికి కానరానిది పిల్లరా దేవునికి కావాలని కోరుకుంటున్నాడు. ఈ విలువైన సమయంలో ఒకవేళ ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే, లేదా ఈరోజే ఈ వర్తమానం వింటూ ఉన్నట్లయితే, ఇప్పటి వరకు ప్రభువుని అసహించుకొని దూరంగా పెట్టినట్లయితే ఒకసారి ఆలోచన చేయి. ఈ భౌతికమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు పై రూపానికి విలువిస్తారు, డబ్బులకు విలువిస్తారు. ఇవన్నీ లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు, మనం ఎవరికి అవసరం లేదు కూడా. నిజంగా మనము వాళ్ళమైనా వాళ్ళ స్థాయి బాగున్నప్పుడు మన స్థాయి బాగులేనప్పుడు వీళ్ళు నా వాళ్ళని చెప్పుకోవడానికి కూడా ఎవరు ముందుకు రారు. కానీ జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భంగా 3వ మాట ద్వారా తెలియజేసేది ఏంటంటే, అవి నాకు కావాలి, వారు నాకు కావాలి. కట్టబడిన వారు, బంధించబడిన వారు, ఈరోజు పాప భారముతో వారి జీవితాన్ని నడిపించుకోలేక కొట్టుమిట్లాడుతున్నవారు, ఎవరికి అక్కర్లేని వారు, అందరి చేత త్రోసివేయబడిన వారు, తృణీకరించబడిన వారు నాకు కావాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదము. పిల్లరా, ఎంత అద్భుతమైనటువంటి మాట ద్వారా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో మరొక్కసారి నేను పిలుస్తూ ఉన్నాను, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను. ఏ తలుపు అనంటే హృదయం అనేటువంటి తలుపు. ఈరోజు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేసేవారిగా ఉన్నాం. దేవాలయంలో వింటున్నప్పుడు అబ్బా అని సంతోషంగా వాక్యాన్ని తీసుకుంటూ మందిరం యొక్క ద్వారబంధం దాటాక, గేటు దాటాక ఆ వాక్యాన్ని పూర్తిగా విడిచిపెట్టేవారిగా చాలాసార్లు మనము దేవుని ముందు కనబడుతూ ఉన్నాం. కనుక ఈరోజు హృదయం లోపలికి ప్రభువుకి అవకాశం ఇవ్వకపోతే, ఈ వాక్యము హృదయంలోకి వెళ్ళకపోతే ఈ యొక్క భక్తి వలన మనకి ఏది కలిసి వచ్చేది లేదండి, ఏది లాభం లేదు, ఏది ప్రయోజనము లేదు. కనుక ప్రియమైనటువంటి మిత్రులారా, ఆయన పిలుస్తూ ఉన్నాడు, ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. హృదయం అనేటువంటి ఆ తలుపు తెరిస్తే, నా స్వరమును వింటే ఆ తలుపు తెరిస్తే ఆయన అంటున్నమాట, నేను మీతో పాటు మీ లోపలికి వచ్చేస్తాను, మీ హృదయంలోకి వచ్చేస్తాను, మీ జీవితంలోకి వచ్చేస్తాను. అలాగా నేను వచ్చేసిన నాడు మీతో కలిసి నాతో కలిసి మీరు భోజనము చేస్తారు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి, ఎంత అద్భుతమైనటువంటి అవకాశం అండి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క మాటకు లోబడాల్సిన అవసరత ఉంది. దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, ఇదిగో నేను తలుపు తడుతున్నాను, హృదయం అనేటువంటి తలుపు తెరవండి, మీ మనసులో నాకు చోటు ఇవ్వండి. ఇంతవరకు అనేక సంవత్సరాలు కాలాన్ని వృధాగా గడిపేశారు, ఎవరెవరికో హృదయాల్లో చోటిచ్చారు, ఎవరెవరికో ఇచ్చి మోసపోయారు, అన్యాయం చేయబడ్డారు, దగా చేయబడ్డారు, ఒంటరిగా మిగిలిపోయారు. కానీ జీవం కలిగిన దేవుడు, భూమి ఆకాశములు గతించిన ఆయన గతించిపోయే దేవుడు కాదు. ఆయన ఒక అద్భుతమైన మాట అంటాడు, భూమి ఆకాశము గతించిపోయినా నా మాట గతించిపోదు. నేనిచ్చిన మాటలలో, నేనిచ్చిన వాగ్దానములలో సున్నైనా పొల్లైనా తప్పిపోదు అని వాగ్దానము చేసిన దేవుడు ఈ 3వ మాటగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా ఏమిటి అనంటే, నీ హృదయంలో పరిపూర్ణ చోటివ్వు, అవకాశాన్ని ఇవ్వు, నేను నీతో పాటు నీ హృదయంలోకి వచ్చేస్తాను, మనము కలిసి భోంచేస్తాం. మిత్రులారా, ఆయన మనతో కలిస్తే, మనం ఆయనతో కలిస్తే ఈరోజు మనం భరిస్తున్నటువంటి శ్రమలు, మనకు వస్తున్నటువంటి రోగాలు, మనం ఎదుర్కొంటున్నటువంటి నిందలు, మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు నీ ఒక్కదానివే భరించాల్సిన అవసరం లేదు. నీ భారాన్ని సమముగా పంచుకోవడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు, నీకు సహకారిగా ఉండబోతున్నాడు.
నువ్వు వేస్తున్న ప్రతి అడుగునకు, నువ్వు తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి దేవుని సహాయం తోడుగా ఉండబోతుంది. ఈ సందర్భంగా, ఈ మట్లాదివారం సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతూ తెలియజేసినటువంటి అద్భుతమైన విషయం ఏంటో తెలిసిన, ఇదిగో ఇది సంతోషించే విషయం. ఎందుకు సంతోషించే విషయం అనంటే, మన కొరకు ఆలోచించుకోకుండా ఇతరుల కొరకు ఆలోచిస్తే, ఇలాగా ప్రతి ఒక్కరూ ఇలాంటి బాధ్యత తీసుకుంటే యావత్తు దేశమే కాదు, దేశంలో ఉన్నటువంటి పిల్లరా ఆ రాష్ట్రాలు, ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలు, ఇవన్నీ కూడా ఇలాగా ఒక్కొక్కరు కొరకు బాధ్యత కలిగి పనిచేస్తే ఈరోజు దేశమంతా క్షేమముగా ఉండడం మనం చూస్తాం. మన రాష్ట్రమంతా క్షేమంగా ఉండడం మనం చూస్తాం. తద్వారా మనము క్షేమంగా ఉండుట చూడగలుగుతాం. కనుక ఈరోజు దేవుడు ఆయన మరణించేటువంటి ముందు ఎవరెలా పోతే నాకెందుకు, నా గొడవ నేను చూసుకుంటాను అనుకోలేదు. ఆయన బాధ్యతగా పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన వెళుతూ ఆ బాధ్యతలను మన చేతికి అప్పగించాడు. దేవుని బిడ్డ, ఎంతవరకు నీవు దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉన్నావు? బలమైన విశ్వాసనని, సీనియర్ విశ్వాసనని, నాకు అన్నీ తెలుసునని ఒకవేళ ఈరోజు ముందు కొనసాగుతున్నట్లయితే సంతోషం. నేను కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. కానీ యేసు ప్రభువారు ఈ మట్లాదివారం సందర్భంగా చెప్పిన ఈ ఉద్దేశాన్ని మాత్రం, ఈ 3 కార్యక్రమాలు ఖచ్చితంగా మనము చేస్తేనే దేవుణ్ణి మనం సంతోషపెట్టగలం, దేవుని ఉద్దేశాన్ని భూమి మీద నెరవేర్చగలం. తద్వారా మనము మన కుటుంబాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం అంతా నడవడానికి అవకాశం ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు హృదయాలలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరూ దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. విత్తబడినటువంటి వాక్యము కొరకు కొన్ని నిమిషాలు ఆ ప్రభు మాట్లాడినటువంటి ఆ వాక్యము కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేసి మన లోపాలను సరిచేసుకుందాం. దేవుని ఉద్దేశాన్ని నెరవేరుద్దాం. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ మట్లాదివారం అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసి తనకున్నటువంటి ఆలోచనను మనకు చెప్పి మనకు బాధ్యత అప్పగించాడో అది నెరవేర్చడంలో మనందరం కూడా భాగస్వాములు అవుదాం. ప్రార్థన చేద్దాం. మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి జీవం కలిగిన పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన అతి ఘనమైన నామమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ అద్భుతమైన సమయంలో ఈ యొక్క అవకాశాన్ని మాకిచ్చి ఈ యొక్క దినము నిన్ను ఈ విధంగా స్తుతించుటకు, నీ ఉద్దేశాన్ని తెలుసుకొనుటకు మీరు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి హృదయపూర్వకంగా వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, విత్తబడినటువంటి వాక్యములో అద్భుతమైనటువంటి సారాన్ని మేము చూడగలిగాం. ఈరోజు మట్లాదివారం అనగా ఏదో దేశమంతా, ప్రపంచమంతా ఆయా ప్రదేశాలలో పండగ వాతావరణం కలిగి జరిగించున్నట్లుగా అర్థము తెలియకుండా మేము జరిగించుకోవడం కాదు, కానీ ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా నీ ఉద్దేశాన్ని తెలుసుకొని మా పట్ల మీకున్నటువంటి ఆలోచన, ఆ బాధ్యతను నెరవేర్చేటువంటి యోధులుగా ఉండుటకు కృప చూపి కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యము ప్రతి వారి జీవితంలో పని చేయాల ప్రభువా, పని చేయాలి నాయన, పని చేయుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో మా కొరకు మేము ఆలోచించుకునేవారిగా కాక ఎదుటవారి కొరకు, ఎదుటవారి యొక్క రక్షణ కొరకు, ఎదుటవారి యొక్క క్షేమము కొరకు, ఎదుటవారి యొక్క ఆరోగ్యము కొరకు, ఎదుటవారి యొక్క ఎదుగుదల కొరకు ప్రార్థించేటువంటి వారిని లేపండి, ప్రార్థించేవారిని లేపండి. బాధ్యత కలిగి కన్నీరు కార్చి గంటలు గంటలు ప్రార్థించేవారు ఈరోజు ఆత్మీయులుగా రేపబడాలా. అటువంటి కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఇదిగో తండ్రి, అనేక మంది నాన్నవాళ్లే అనేకమైనటువంటి బంధాలలో, అనేటువంటి కట్ల మధ్య కట్టబడి బయటికి రాలేని పరిస్థితిలో కూరుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు బాధ్యత కలిగి పనిచేసేటువంటి కృపను దయచేయను ఆయన. కన్నీరు గార్చి ప్రార్థించేటువంటి విధానాన్ని ఈరోజు దయచేయమని కోరుతూ ఉన్నాం. అవును, మూడవదిగా ఈ భూమి మీద మనుషులు అన్నీ ఉన్నవారిని, అన్ని రకాలుగా బాగున్న వారిని కోరుకుంటారు.
కానీ చితికిపోయినా, బలహీనమైపోయినా, సమాజానికి ఎందుకు ఎవరికి అవసరం లేకపోయినా నీవు కావాలని కోరుకొని పనికి రాని దానిని పనికొచ్చే విధంగా చేసి, పనికి రాని వారిని ఎన్నుకొని ప్రయోజకులుగా చేసి అనేక మందికి ఆదర్శంగా నిలబెట్టే శక్తి కలిగినటువంటి దేవుడు, ఈ మాటకు లోబడి సరి చేసుకొని నీ చిత్తాన్ని అనుసరించే భాగ్యాన్ని, అటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ మాటలు విని ఈ వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నప్పుడు ఏదో మా కొరకు మేము జీవించడం కాదు, నీ ఉద్దేశాన్ని నెరవేర్చే సంఘముగా మీ ముందు కొనసాగడానికి కృప చూపండి. అలాంటి తీర్మానం తీసుకుంటున్నప్పుడు వారి వ్యక్తిగత జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి ముందుకు నడిపించి సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి వారిపై నీ బలమైనటువంటి సన్నిధి ఉంచి వారికి ఆరోగ్యమును, క్షేమమును, మానసిక ప్రశాంతతను, ఆత్మీయ ఎదుగుదలను దయచేసి మీ కృపలో ముందుకు నడిపించి సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించాలని సేవకునిగా కోరుకుంటున్నాం. ఈ పరిచర్య కొరకు ప్రార్థించి అనేక మందికి పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అనేక మందికి ఈ యొక్క పరిచర్య చేసి మీరు కూడా పాలుభాగస్తులు కావాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.